నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 1వ తేదీ నుండి రేషన్ షాపుల వద్దనే కార్డుదారులు రేషన్ పొందాలని తహసీల్దార్ ధనంజయులు విజ్ఞప్తి వృద్ధులు ప్రత్యేక ప్రతిభావంతులకు ఇంటి వద్దకు వెళ్లి రేషన్ అందజేయడం జరుగుతుందన్న తహసీల్దార్ హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ నందు వెల్లువిరిసిన మత సామరస్యం మదనపల్లి పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీలో పాల్గొన్న భక్తులకు శీతల పానీయాలను అందజేసి సన్మానించిన ముస్లింలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 1వ తేదీ నుండి రేషన్ షాపుల వద్దనే రేషన్ పొందాలని తహసీల్దార్ ధనంజయులు తెలిపారు. నేడు మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ షాప్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ జూన్ 1వ తేదీ నుండి లబ్ధిదారులు తమ రేషన్ను ప్రభుత్వ రేషన్ షాపుల నుండే పొందాల్సి ఉంటుందన్నారు. ప్రత్యేక ప్రతిభావంతులు వృద్ధులకు మాత్రం వారి ఇంటి వద్దకే వెళ్లి రేషన్ సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు రేషన్ ఇవ్వడం జరుగుతుందని లబ్ధిదారులు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ పొందవచ్చని వివరించారు. రోజుకి 8 గంటలు ఖచ్చితంగా ఎఫ్ షాపు అందుబాటులో ఉండి ఆడొచ్చిన కార్డుదారులందరికీ కూడా ఇచ్చే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అక్కడ వాళ్ళకంతా ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే మీకైనా వాళ్ళకైనా ఎవరికైనా కూడా ఎక్కువగా ఎండలు ఉన్నప్పుడు ఈ డీహైడ్రేషన్ ఎఫెక్ట్ కావచ్చు, ఈ వడదెబ్బ ఇలాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి దానికి అనుకూలంగా కూడా చూసుకొని, అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళంతా కూడా ఖచ్చితంగా మీరు నిలబడాల్సిందే, లేదంటే ఎండ ఆడ ఉండాల్సిందే అనేది కాకుండా అక్కడున్న అందుబాటు బట్టి ఇలాంటి ప్లేస్ అనుకోండి, అక్కడ కూర్చోవచ్చు, వాళ్ళు కూర్చోబెట్టచ్చు, లేదా వరండా ఉంది అక్కడ కూర్చోవచ్చు, లేదా ఒకరి తర్వాత ఒకరు రమ్మని చెప్పి దూరం ఉన్న కూడా రావచ్చు. ఎందుకంటే కార్డుదారులందరూ కూడా ఇంతకుముందు. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే నెల జూన్ 1వ తేదీ నుంచి కూడా ఈ రేషన్ కార్డుదారులందరికీ కూడా వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇదివరకు మునుపటి ఉన్న విధంగా ఎఫ్ షాప్ డీలర్స్ దగ్గరే ఎఫ్ షాప్ డీలర్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఆదేశాలు రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనకి మాన్పల్లి మండలంలోని అందరూ ఎఫ్ షాప్ డీలర్స్కి అంతా కూడా సూచనలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వచ్చే నెల 1వ తేదీ నుంచి రేషన్ కార్డుదారులందరూ కూడా ఈ ఎండి ఆపరేటర్ల ద్వారా డిస్ట్రిబ్యూషన్ అనేది లేకుండా వారికి సంబంధించిన చౌకధర దుకాణాల్లో మాత్రమే వాళ్ళు నిత్యావసర సరుకులు పొందాలని చెప్పి తెలియజేయడం జరిగింది. దీనికి ప్రభుత్వ వారు కేటాయించిన సమయం ఉదయం 8 నుంచి 12 గంటల వరకు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి 8 వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో రేషన్ షాప్లోని కార్డుదారులందరూ కూడా నిత్యావసర సరుకులు ఏ రోజైనా కూడా వాళ్ళు తీసుకోవచ్చు. కాబట్టి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యలో 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఎవరైనా 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు కానీ, తర్వాత విభిన్న ప్రతిభావంతులు స్పెషల్ ఏబుల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వారికి ఇంటి దగ్గరికే తెచ్చిచ్చే విధంగా ఆ ఎండి ఆపరేటర్ ద్వారా కూడా పంపడం జరుగుతుంది. వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంది. మిగిలిన వారందరూ కూడా ఎఫ్ షాపుల వద్దనే వాళ్ళు నిత్యావసరాలు పొంది ఇబ్బంది లేకుండా, సమస్యలు లేకుండా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ జరగాలని చెప్పి కూడా వారికి నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ కూడా తెలుసుకొని సద్వినియోగం చేసుకొని 1వ తేదీ నుంచి కూడా వారు నిత్యావసరాలు పొందవలసిందిగా తెలియజేయడం. సార్, చాలా షాపుల్లో కొంతమంది బియ్యం ఇవ్వడం లేదు, కందిపప్పు ఇవ్వడం లేదు, చక్కెర ఇవ్వడం లేదు అనేటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఎవరిని సంప్రదించాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలి? గతంలో వచ్చిందను కొన్ని సూచనలు చేయడం జరిగింది రేషన్ షాప్ డీలర్లకి. ఎవరి పరిధిలో ఉంటే వాళ్ళ దగ్గరే తీసుకోవాలి, వేరే ఎఫ్సి షాపుల్లో తీసుకోవడానికి అనుమతించబడదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ నిబంధన అదే విధంగానే కొనసాగుతున్నాయా, లేదంటే ఏమన్నా మారినాయా? మనకిప్పుడు ప్రతి ఎఫ్ షాప్ దగ్గర కూడా ఇప్పుడు 25 తారీఖుల్లో కూడా వాళ్ళు ప్రైజ్ లిస్టు, అంటే ధరల పట్టిక, వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ పట్టిక, అవన్నీ కూడా ప్రతిరోజు అప్డేట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇదివరకే ఉన్న నియమ నిబంధనల మేరకు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంది. ప్రతిరోజు కూడా ఎంత ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, ఎంత డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎంత క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది, అవన్నీ కూడా ప్రతిదీ తెలియజేయాలి. అదేవిధంగా ధరల పట్టిక కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికి ఎంత అలాట్మెంట్, అంటే మనకి సివిల్ సప్లైస్ నుంచి ఏవైతే వచ్చాయో బియ్యం కావచ్చు, చక్కెర కావచ్చు, కొన్నిసార్లు కందిపప్పు వస్తుంది, ఇంకా పామ్ ఆయిల్ అవన్నీ కూడా ఇప్పుడు రావట్లేదు. సో ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా అందుబాటులో ఉన్న కార్డుదారులు తీసుకోవచ్చు.
దానిపైన ఎటువంటి కంప్లైంట్ ఉన్నా కూడా మనకి సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ గారు ఉంటారు, తర్వాత ఆయా పరిధిలో విఆర్ఓలు ఉన్నారు, లేదంటే తహసీల్దార్ గారు ఉంటారు, వారికి తెలియజేయచ్చు. తర్వాత ఈ పోర్టబిలిటీ గురించి మనకి ఈ ఎండీలు వెహికల్ ద్వారా పోయినప్పుడైతే వాళ్ళు ఉన్న ప్రదేశానికే, లేదంటే వాళ్ళు వేరే చోట వచ్చి ఇప్పుడు కాలనీలు ఉంటే కూడా అక్కడ వాళ్ళ సౌకర్యం కోసం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు చౌకధర దుకాణాల వద్దనే చేయాలి కాబట్టి ఎక్కడైతే వాళ్ళ కాపురం ఉన్నారో, ఎక్కడైతే కార్డులు ఉన్నాయో అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ తీసుకోవడానికి వీలు ఉంది. ఆ ఎఫ్ఐ షాప్ పరిధిలో ఉంటే అక్కడ ఉంటే వేరే షాప్లో ఉండి అక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఆ ప్రదేశంలో ఉన్న చోట ఎఫ్ఐ షాప్లో పోర్టబిలిటీ ద్వారా తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా వెసులుబాటు ఉంది. కాకపోతే ఈ ఎఫ్ఐ షాప్ సంబంధించిన వాళ్ళు వేరే చోట కాలనీలో కానీ వేరే పూర్తిగా టౌన్ బయట ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆ ఎఫ్ఐ షాప్లో పోయి తీసుకోవాలి తప్ప ఆ ఎఫ్ఐ షాప్ డీలర్ కానీ ఇంకొకరు కానీ బయటికి తెచ్చి వీళ్ళకి ఇవ్వడానికి లేదు. కాబట్టి అభ్యంతరం గ్రహించి ఆ ఎఫ్ఐ షాప్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆయా షాపుల్లోనే తీసుకోవాల్సిందిగా తెలియజేయమండి. హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ నందు మత సామరస్యం వెలువరిస్తుంది. ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆదేశాల మేరకు హజ్ కమిటీ డైరెక్టర్ పఠాన్ ఖాదర్ ఖాన్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీలో పాల్గొన్న హిందువులకు శీతల పానీయాన్ని అందజేశారు. హిందూ చైతన్య వేదిక బీజేపీ నాయకులను శాలువాలు కప్పి సన్మానించారు. బైక్ ర్యాలీపై పెద్ద ఎత్తున పూల వర్షం కురిపించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నందు ఇటీవల కాలంలో 2 సార్లు మత ఘర్షణలు జరిగిన నేపథ్యంలో మదనపల్లె హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ నందు చోటు చేసుకున్న ఈ దృశ్యం మదనపల్లె ప్రశాంత వాతావరణానికి మత సామరస్యానికి వేదికగా మారింది. మోతీనగర్ నందు వైసీపీ నాయకుడు గుండ్లూరు రఫీ ఆధ్వర్యంలో హనుమాన్ బైక్ ర్యాలీ నందు పాల్గొన్న హిందువులకు శీతల పానీయాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈరోజు మా హిందూ సోదరులు శోభయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మదనపల్లి నియోజకవర్గంలో మత సామరస్యాన్ని ప్రతీకగా ఈరోజు ముస్లిం సోదరులందరం ఈ శోభయాత్రకు స్వాగతం పలుకుతూ వాళ్ళకు మద్దతు ఇస్తూ మేమంతా ఐకమత్యంగా సోదరభావంతో ఉన్నామని ఒక ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈరోజు మేమందరం ముస్లిం సోదరులందరూ అన్ని మత పెద్దలు రాజకీయాలకు అతీతంగా ఈరోజు మేము స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే మదనపల్లె ఎప్పుడు కానీ మత సామరస్యానికి ప్రతీక, ఎల్లప్పుడూ శాంతియుతంగా అందరూ ఆనందంగా సంతోషంగా క్రిస్మస్ కానీ వినాయక చవితి కానీ బక్రీద్ రంజాన్ అన్ని పండుగలు కలియుగంగా మేము ఒక ఐకమత్యంగా చేసుకునే సాంప్రదాయం మదనపల్లి. అదేవిధంగా ఈరోజు మేము ఇంత పెద్ద ఎత్తున మేమందరం ఒక 5,000 మంది వచ్చే భక్తులకు మేమందరం సుమారుగా 1000 మంది ముస్లిం సోదరులందరం స్వాగతం పలుకుతూ ఒక ఆనందంగా పండగ వాతావరణంలాగా బెంగళూరు వచ్చినట్టు చూడడానికి ఎంత ఆనందంగా ఉన్నామో. కాబట్టి మేమందరం ఎప్పుడూ సోదరభావంతో అన్నదమ్ములా ఉంటామో, ఎల్లప్పుడూ ఇదే విధంగా జీవితం ఉండే మా ప్రాణం ఉండే వరకు మేమంతా ఐకమత్యంగా భారతీయులుగా ఉంటాము అని చెప్పి గొప్ప సంకేతం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై హింద్. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హనుమాన్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన శోభయాత్ర బైక్ ర్యాలీ నందు ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. జై శ్రీరామ్ నాదంతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ ప్రారంభమై పట్టణ పురవీధుల్లో ఘనంగా ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శన సమయంలో సిటిఎం రోడ్డులోని ఓ ప్రముఖ బంగారు ఆభరణంపై ఓ వానరం రామనామాన్ని వింటూ సందడి చేసింది. ఆ వానరం అంతవరకు నిశ్శబ్దంగా ఉండి రామనామం వినపడగానే నృత్యం చేస్తూ అటు ఇటు ఊగుతూ కనిపించింది. సాక్షాత్తు ఆ హనుమానే వానరం రూపంలో హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ నందు పాల్గొన్న భక్తులను ఆశీర్వదించడానికి వచ్చారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మదనపల్లె పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జన్మదినం సందర్భంగా హనుమాన్ లాంగులాస్త్ర పూజను కనివిని రీతిలో నిర్వహించారు. ప్రముఖ పంచాంగకర్త శివస్వామి ఆధ్వర్యంలో అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య హనుమాన్ స్వామి వారి తోకకు భక్తులతో పూజ చేయించారు. అనంతరం సామూహిక దీక్షలు చేపట్టిన భక్తుల చేత దీక్ష విరమించారు. ఇది కాదు అసలైతే లాస్ట్ చివర అదే లంకన కాల్చింది. అక్కడ ఒక టికెట్ కట్టింటారు. 5-6 మంది కాకుండా ఇద్దరు దప్పతలుగా ఉండాలి. తోట ముందర కూర్చోండి, మిగిలిన వాళ్ళు వెనుక కూర్చోండి. మీ టికెట్లు కూడా పెట్టుకోండి. మా వాలంటీర్స్కి ఒకసారి జస్ట్ చూపించండి. ఎవరైతే వరుస క్రమంలో ఉన్నారో వారు టికెట్లు కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి అందరూ స్టేజ్ దగ్గర కాకుండా వారి వారి స్థానంలో కూర్చుంటే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉద్దేశంతో సదుద్దేశంతో సత్సంకల్పంతో వరాల ఆంజనేయ స్వామి దేవస్థానం ట్రస్ట్ వారు మరియు
రూపంలోనూ భర్త రూపంలోనూ వచ్చి మనల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. దోషాలన్నీ కూడా నివృత్తి కావాలి అంటే కావాల్సింది వ్యక్తి క్షయం. గత జన్మల్లో కానీ ఈ జన్మలో కానీ ఎప్పుడైనా మేము చేయకూడని దోషాలు చేసి ఉంటే తప్పడుతుంది అంటే ఏదో వ్యక్తి వచ్చి అడ్డుపడుతూ ఉండడు. మనం గత జన్మలో చేసుకున్నటువంటి పాపం ఏదైతే ఉందో అది మన చేత శుభకార్యం జరగని నశిస్తే జరిగేటివన్నీ కూడా పుణ్యకార్యాలు అవుతాయి. స్వామి అనుగ్రహ విశేషం చేత సమస్తమైనటువంటి శత్రు దోషాలు వెళ్ళిపోయి ఆ శత్రుత్వం అనేటటువంటి భావన పూర్తిగా వెళ్ళిపోయి అందరూ మాకు అనుకూలమయ్యే విధంగా అన్ని విషయాల్లో మాకు సహకారం అందించే విధంగా అనుగ్రహించండి అని చెప్పి స్వామివారిని ప్రార్థన చేసి కాకుండా మీకు విశేషంగా ఏవైనా సంకల్పాలున్నా కూడా స్వామివారికి విజ్ఞాపన చేసుకున్న తర్వాత ఆ అక్షతలు మీ ముందు ఉన్నటువంటి బాల రక్షో విధ్వంసకారాయ నమః పర విద్యా పరిహారాయ నమః పౌర్ణ్యలాంగూలపాతేన రాతిర్నిపాతయా మూలల్లాంగూలపాతేన మమ రాతిర్నిపాతయా మూలల్లాంగూలపాతేన మమ రాతి అద్మండుత భద్రవక్రం ప్రజాపతి పురురూపా ఇహ స్యుః చజాభిర్యజపేతదాతి చ ప్రజాపతే సూర్యవతగం రిషంతే ఆస్తే సర్వోధిపతి ప్రజో రక్షితాధిపతిర్దిష్ట గోప్తాతాభ్యాతస్యాస్తే వరుణోధిపతిస్త్రియస్తే రాజీ రక్షితా యస్తాధిపతిర్క్షితం భాంజంభే తథాంధ్యధిపత్తిరావాసి గృహతే నిష్పారిష్టలం భాంజంభే తథామి వశినీనావాసీయంతాతాభ్యాన్నవస్థేనో వినయతే నిష్పారిష్టలం భాంజంభే తథామి చతాయతాయ చతమేధ్యాయ చతోతరేధిమాతిశాహే సంవత్సరాయ గృఢతా బృహన్నమః తేషాం వయపుంసవతో దిక్రియాణాం జ్యోతితాహతాస్యామ భద్రానశ్రేయస్సమరైతదేవ త్వయావశేన సమశీవహిత్తా సలోమజో భోక్తితో ఆవిషస్పదంతో కాయతనువేస్యో నః పాదో వషట్స్వాహా నమో వషట్స్వాహా నమో పితా పుత్రః పౌత్రో వషట్స్వాహా నమో భూర్భువస్సు జఘాగణవతీం నమః ఇచ్ఛన్నశ్వస్య యచ్చిరః పర్వతేష్పవశ్యితం తద్విదచ్చర్జనావతి అత్రాహ ఘోరవందత నారత్వస్తులభీక్ష్యం యుద్ధాచన్ సహస్రప్రథనేషు చ ఉగ్రాభివృత్తిభిः తమిల్లం బాణే హృతः ఓదిష్ఠः సబలేహితः దుర్గం ఇంద్రేషితా ఆజ్యమస్సవత్నంతో ఆతత్సముద్ధీయసౌకరోతే అన్విదేహం కృతకం హరిః యో మే ఘోరమతే కృతः అపాంతౌతముభూబాహు అపరజ్ఞామ్యాస్యం అపరజ్ఞామితే బాహు అపరజ్ఞామ్యాస్యం అగ్నే దేవస్య బ్రహ్మణ సర్వంతే జగద్గణం పురావిశ్వజనకారాత్ యజ్ఞం దేవేషు నస్పృధి విష్ణవస్థాగం భూయాత్ భారతాన్ ప్రాపన్నరాతః అంతిదూరేశతో అగ్నే చారుజ్యస్యాభిలాషతః అదత్తాలేన మధ్యేన త్యాగం హన్నిగతామహం అన్వాయతే అత్యాగమింద్రమధ్యేన చాతుర్యం శ్రేయసే ధర్మనిలిక్తవచింతత విగతాం దేవాగతం హవిః విరాట్ దేవే కరోతితా అర్ధపాటనపాజిని యజారూపాణి బహుధానంతి తేషాం దేవాపరమే నిలిత్తే సానో విరాటనమస్ఫురంతి వాగ్దేవే జగతావిదం హవిః చక్షుర్దేవానాం జ్యోతిరవిపేన్యక్తం అస్య విజ్ఞానాయ బహుధాని ధీయమహే కామకామాజమక్యం కామేశ్వరేశ్రవణో దదాతు శ్రవణాజ మహారాజాయ నమః భూయ పరిజ్ఞాప్య అనంతరాజాయ సర్వస్తోమోతిరాత్రముత్తమః భవతి సర్వస్య జై శ్రీరామ్.
ఈరోజు ప్రాసెస్ ఏమిటో మీ అందరికీ కూడా తెలుసు. హనుమత్ జయంతి. సాధారణంగా హనుమత్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారికి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. కానీ మన భాగ్య విశేషం ఏమిటి అంటే ఈరోజు హనుమంతుల వారికి అత్యంత శక్తి కేంద్రీకృతమైనటువంటి స్థానమైనటువంటి వాలానికి ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం. ఈ వాలం యొక్క ప్రాశస్త్యం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకసారి స్మరించుకుందాం, మీతో పాటు నేను కూడా స్మరించుకుంటాను. పూర్వము రావణ సంహారం చేయాలి అని చెప్పి దేవతలు సంకల్పం చేసుకున్నప్పుడు శ్రీమన్నారాయణుడు నేను శ్రీరామమూర్తిగా అవతరిస్తాను భూమిపై, రావణుడే కాదు రావణాది మహారాక్షసులు ఎవరైతే ఉన్నారో వారందరినీ సంహరించడానికి నేను భూమి మీద రామావతారాన్ని ధరిస్తాను అని స్వామివారు తెలుపగా, అప్పుడు సీతమ్మ వారు లక్ష్మీదేవి నేను సీతగా అవతరిస్తానని చెప్పిందట. అలాగే మిగిలిన దేవతలు చాలామంది వారి అంశల్ని పంపించి భూమి మీద ఈ రావణ సంహారానికి రాక్షస సంహారానికి సహకరిస్తాము అని చెప్పి స్వామివారికి చెప్పడం జరుగుతుందట. అందులో భాగంగానే అనేక మంది దేవతలు వానరులుగాను నదులుగాను అవతరించడం జరిగిందట. అదే సందర్భంలో సాక్షాత్తు పరమశివుడు నేను నా అంశని అంటే రుద్రాంశని పంపించి నీకు సేవకుడిగా వచ్చి నీ యొక్క రాక్షస సంహార కార్యంలో ధర్మ సంస్థాపన కార్యంలో నేను నీకు సహకరిస్తాను అని చెప్పేసి పరమశివుడు శ్రీమన్నారాయణుడికి తెలియజేశాడట. ఆ సందర్భంలో అమ్మవారైనటువంటి పార్వతీదేవి తాను కూడా భూమి మీదకి అవతరిస్తాను అని చెప్పి అడిగితే అప్పుడు పరమేశ్వరుడు తెలియజేస్తాడట, నేను ఇప్పుడు ఎత్తబోయేటటువంటి అవతారం ఏదైతే ఉందో అది నైష్ఠిక బ్రహ్మచారిగా అవతరిస్తాను. నేను బ్రహ్మచారి అనే బ్రహ్మచర్యం అనే దీక్షను ధరించి రామ దూతగా అవతరించబోతున్నాను, కాబట్టి నాకు పత్నిగా అవతరించేటటువంటి అవకాశం లేదు అని చెప్పి చెప్తే అప్పుడు సీతమ్మ వారు శివుడు లేనిదే పార్వతి లేదు, పార్వతి లేనిదే శివుడు లేదు కదా, అర్ధనారీశ్వర స్వరూపం కదా, నీ దేహంలోనే నేను భాగాన్ని కదా, కాబట్టి నీ దేహంలో తోక భాగంలో నేను నా శక్తిని పూర్తిగా నిక్షిప్తం చేసి భూమి మీదకి మీతో పాటుగా అవతరించి రావణ సంహార రాక్షస సంహార కార్యానికి ధర్మ సంస్థాపన కార్యానికి నేను కూడా నా వంతు సహకరిస్తాను అని చెప్పి అమ్మవారు అడగడం, అందుకు స్వామివారు అనుమతించడం, అందులో భాగంగానే ఆ సీతమ్మ వారు మరియు రాముల వారు భూమి మీద అవతరించగా, అలాగే ఆయనకు సేవకుడిగా వృద్ధాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయుడిగా స్వామివారు అవతరించడం, స్వామివారి శక్తి అంతా కూడా అమ్మవారి శక్తి అంతా కూడా స్వామివారి యొక్క వాలంలో నిక్షిప్తం కావడం అనేది మనం గమనించవచ్చు. అందుకోసమే మనం రామాయణంలో ఉన్నటువంటి సుందరకాండ కానీ ఇత్యాది గ్రంథాలలో మనం ఆ యొక్క కథలను గమనించినట్లయితే సాధారణంగా ఏదైనా ఒక దేహానికి కానీ లేదా ఒక కేశానికి కానీ నిప్పు తగిలితే వెంటనే అంటుకునేస్తుంది, దహించుకుపోతుంది. కానీ రావణుడి యొక్క లంకకు హనుమంతుల వారు వెళ్ళినప్పుడు హనుమంతుల వారిని శిక్షించాలి అని చెప్పేసి రాక్షసులందరూ కలిసి స్వామివారి తోకకు నిప్పంటిస్తే కనీసం ఏ విధమైనటువంటి ఇబ్బంది ఆ తోకకు కలగలేదు. అంటే అగ్ని కూడా దహింపలేకపోయాడు. కారణం ఏమిటి అంటే దుర్గా సూక్తంలో చెప్పబడుతుంది, అమ్మవారు సాక్షాత్తు అగ్ని స్వరూపిణి అని. అగ్ని ఏం దహించగలుగుతుంది? అంతేకాకుండా వాయుపుత్రుడు అయినటువంటి భీమసేనుడు తర్వాతి అవతారాల్లో భీమసేనుడు ఒకానొక సందర్భంలో స్వామివారి వాలాన్ని ఎత్తాలని ప్రయత్నం చేస్తాడు. భీమసేనుడు సామాన్యుడేం కాదు. ఆయన సాధారణంగా ఒక ఏనుగు బలమే ఎంతో గొప్పగా ఉంటుంది. అటువంటిది 1000 ఏనుగుల బలం కలిగినటువంటి ఆ భీమసేనుడు కూడా ఆ వాలాన్ని కనీసం కదిలించలేకపోతాడు. అంతటి శక్తి ఎక్కడ ఉంది అంటే స్వామివారి వాలంలోనే ఉంది. ఆ వాలం దేనికి ప్రతీక అంటే శత్రు సంహారానికి ప్రతీక. అటువంటి వాలానికి పూజ చేయడము అనంటే సాక్షాత్తు జగజ్జనని లోకపావని అయినటువంటి ఆ లలితా త్రిపుర సుందరికి పూజ చేసినట్టే. కాబట్టి మీరు చేస్తున్నటువంటి పూజలో సాక్షాత్తు అమ్మవారికి పూజ చేస్తున్నాం అనే భావన, సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామి పార్వతీ సహితుండై ఉన్నటువంటి పరమేశ్వరుడిగా మనం ఆ స్వామివారిని దర్శిస్తూ ఆ పూజను చేస్తూ ఉండాలి. లాంగూలాస్త్రము అంటారు, అంటే అన్ని దేవతలకి ఆయుధాలు ఉంటాయి కదా, అలాగే అస్త్ర శస్త్రము అనే మాట మీరు సాధారణంగా విని ఉంటారు. శస్త్రము అంటే సాధారణమైనటువంటి ఆయుధం, అస్త్రము అంటే మంత్రంతో కూడినటువంటి ఆయుధం. ఇందుకోసమే బ్రహ్మాస్త్రం అంటారు, అదొక విశేషమైన మంత్రం కదా.
ఆ మంత్రం అభిమంత్రించి ఒక గట్టి పరకను ప్రయోగించినా కూడా అది విశేషమైనటువంటి ఆయుధంగా మారిపోతుంది. అదేవిధంగా ఇక్కడ లాంగూలాస్త్రము అంటారు, లాంగూలాస్త్ర స్తోత్రము అంటారు. ఎక్కువ మంది ఏమనుకుంటారంటే మనం అడిగిన వెంటనే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆయుధం ఏంటి అంటే వెంటనే గద అని చెప్పేస్తూ ఉంటారు. కానీ గదకు మించినటువంటి స్వామివారి ఆయుధం ఏదయ్యా అంటే వాలం. అందుకోసమే వాలాస్త్ర పూజ ఇప్పుడు మనం చేస్తున్నాం. ఆ వాలాస్త్ర స్తోత్రాన్ని ఇక్కడ పారాయణం చేస్తూ ఆ చివరిలో వచ్చేటటువంటి ప్రతి శ్లోకానికి వచ్చేటటువంటి ఒక వాక్యం ఉంటుంది. లాంగూలాస్త్ర పాతేన మమ పాతిర్నిపాతయ అని చెప్పేసి వస్తుంది. అది 3 సార్లు మీ చేత పలికించడం జరుగుతుంది. ఒకటి మీరు పలుకుతూ మీ చేతిలో ఉన్నటువంటి పసుపు ఒకసారి, తర్వాత కుంకుమ మాత్రమే ఆ వాలం మీద వేస్తూ మీరు స్వామివారిని స్మరణ చేస్తూ పూజను కొనసాగించవచ్చు. తద్వారా సమస్త శత్రు సంహారాన్ని, అదేవిధంగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి పాత్రలవుతాం. జై శ్రీరామ్. భారతం నాటకం నిర్వహించిన చోట వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని భారతం నిర్వాహకులు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె సమీపంలో మహాభారతం హరికథను నాటకాన్ని ప్రదర్శించారు. నేడు 2వ రోజు హరికథను నాటకాన్ని ప్రదర్శించారు. మన పిల్లలకు ఇటువంటి పురాణ ఇతిహాసాలను చెప్పడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రజలు ఈ నాటకాన్ని తిలకించి పునీతులు కావాలని కోరారు. మా అమ్మలు ఏమిటో చిన్న చిన్న నగలన్నీ పెట్టి పంపించారండి. మీకంటే మీరే నట్టాడు, నీకు నడుం కొడ్డానవా అల్లగారు, కొంచెం అట్లా చూడండి ఫోటో. చాలా సంతోషం. కొంచెం మా మొగాలంతా కనిపించాడు కదా సార్. కంటిన్యూ 6వ సంవత్సరం పెడుతున్నామా, స్వర్ణమ్మ గురించి వేయలేరే అంటారు వాళ్ళు ఫోన్ చేసి. ఏమండి తలకాయ పక్కన పెట్టేసారి రేపు వేపిస్తానని చెప్పాను నేను. అదే కాకుండా మన ఊళ్ళో బాగానే వేశారు. ఒక కమ్మని మాట అది ఎంతో తెలియని మమతల మోట. మహాభారతం దీన్ని పంచమ వేదం అని పెద్దలు అన్నారు. ఇది మనకు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలలో కూడా మనకు మొట్టమొదటి యుగం కృతయుగం. ఆ కృతయుగంలో ప్రతి ఒక్కరు కూడా చక్కగా భగవంతుని నమ్మి ప్రతి ఒక్కరు తపస్సు అన్నటువంటి దాన్ని చేసి ధర్మ మార్గంలో సత్యవంతులై నీతిపరులై వాళ్ళందరూ కూడా మానవ జన్మను సార్థకత చేసుకున్నారు. మరి త్రేతాయుగంలో పుట్టినటువంటి జనులందరూ కూడా భగవంతుని ఏ విధంగా కీర్తించారు అంటే యజ్ఞము, యాగము అన్నటువంటి దాని వలన కీర్తించారు, స్తుతించారు, భగవంతుని సన్నిధానానికి చేరుకున్నారు. మరి ద్వాపరయుగంలో కూడా దానము, ధర్మము అనేటువంటి దాన్ని వారు దాన్ని ఎంచుకుని ధర్మ మార్గంలో నడిచి ధర్మో రక్షిత రక్షిత అని ఆ యొక్క మార్గంలో నడిచి వాళ్ళు ఒక ఉన్నత స్థానానికి చేరుకున్నారు. దానివల్ల ఆయురారోగ్యాలు,
కీర్తి ప్రతిష్టలు ప్రతి ఒక్కటి కూడా మనకు కలుగుతాయి. మరి మన కలియుగంలో భగవంతుడి గురించి ఎందుకు స్తుతించాలి, గోవిందనామ స్మరణ మనం ఎందుకు చేయాలి? కలియుగం అంటేనే ఇది కలహాలకు నిలయం. ఎక్కడా కూడా ధర్మం అన్నటువంటిది మచ్చుకైనా మనకు కంట కనబడదు. కృతయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ ధర్మాలన్నీ కూడా యజ్ఞము, దానము, తపస్సు, ఈ మూడింటిని కూడా మనం చేసినటువంటి ఫలితం వస్తుంది. వేదవ్యాస మహర్షి అయినటువంటి వారు రచించిన ఈ మహాభారత యజ్ఞాన్ని వినడం వలన మనకు పుణ్యము, పురుషార్థము, ఆరోగ్యాలు అన్నీ కూడా మనకు కలగడే కాకుండా యజ్ఞము, యాగము, ధర్మము అన్నీ చేసినటువంటి పుణ్య ఫలితాలన్నీ కూడా మనకు కలుగుతాయి. మహాభారతం అనేటువంటి మన భారతీయ సంస్కృతికి నిదర్శనం. దానిని మనం వినడం వల్ల దుష్ట శిక్షణ, ధర్మ పరిరక్షణార్థమై వెలసినటువంటి నారాయణ మంత్రాన్ని, గోవిందాన్ని మనం చేయడం వల్ల ఏది మంచి ఏది చెడ్డ అని మనం తెలుసుకుని ధర్మ మార్గంలో వెళ్ళాలి. ఒక్క మాటలో భారతం ఎందుకు వెళ్ళాలి అంటే ఒక్క మాటలో చెప్తాను. మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటిది మనం బాగా నేర్చుకుంటాం. ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉన్నాం, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే బాగుపడతాం అన్నదానికి నిదర్శనమే మహాభారతం. మహాభారత యజ్ఞాన్ని 5 సంవత్సరాల పిల్లల జనరేషన్ నుంచి కూడా వినిపించండి. మహాభారతం, రామాయణం, భాగవతం. నా ఉద్దేశం ఏమిటండి అంటే పెద్దవాళ్ళు 60 సంవత్సరాలు పైబడినటువంటి వారు వారి జీవితం ఎలాగో శేష జీవితం. బాల్యం నుంచి రామాయణం, భారతం, భాగవతం ఇవి వినడం వలన ఏ దారిలో వెళితే పిల్లలు చక్కగా సన్మార్గంలో వెళితే ఎలా లక్షణంగా గుణవంతులు అవుతారు, మంచి కీర్తి ప్రతిష్టలు అవుతారు. లేదు దుర్మార్గాన్ని ఎంచుకోవడం వలన ఇప్పుడు మత్తు పానీయాలు కావచ్చు, లేకపోతే ధూమపానం కావచ్చు, మరొకటి ఈ యొక్క సప్త వ్యసనాలకు పిల్లలు లోపడుతున్న కారణం ఏమిటండి అంటే మన ఈ పురాణాలు అన్నటువంటివి వాళ్ళకు వినిపించలేదు కాబట్టి వాళ్ళు ఈ యొక్క దుర్మార్గమైనటువంటి రీతిలో వాళ్ళు నడుస్తున్నారు. చాలా వరకు పిల్లలందరికీ కూడా అన్ని స్కూళ్ళల్లో కూడా భాగవతం, భారతం, రామాయణం అన్నటువంటిది వినిపిస్తే చాలా చక్కగా ఉంటుంది. అందులో ఇలాంటి భారతాలు ఇప్పుడు మదనపల్లిలో జరుగుతున్నటువంటి మహాభారతం ఇలా అందుబాటులో ఉన్నటువంటి ఈ చరిత్రలు పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి మీరు వినిపించడం వలన నెక్స్ట్ జనరేషన్, ఆపైన నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా మంచి సన్మార్గంలో నడుస్తుందని నా యొక్క సదుద్దేశం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 1వ తేదీ నుండి రేషన్ షాపుల వద్దనే కార్డుదారులు రేషన్ పొందాలని తహసీల్దార్ ధనంజయులు విజ్ఞప్తి. వృద్ధులు ప్రత్యేక ప్రతిభావంతులకు ఇంటి వద్దకు వెళ్లి రేషన్ అందజేయడం జరుగుతుందన్న తహసీల్దార్. హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ నందు వెల్లువిరిసిన మత సామరస్యం. మదనపల్లి పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీలో పాల్గొన్న భక్తులకు శీతల పానీయాలను అందజేసి సన్మానించిన ముస్లింలు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.